నియోజకవర్గం తోటపల్లిగూడూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి సంఘం జిల్లా అధ్యక్షులు షానవాజ్ పర్యటించారు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పట్ల గత ప్రభుత్వం చేసిన తప్పుల్లో ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తుందని దుయ్యబట్టారు. కాలువల్లో బోడిగలు తీయకుండా ఇతరులు పేర్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రస్తుత ప్రభుత్వం కూడా విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మొత్తం పర్యటిస్తూ రైతుల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నామని, రైతుల సమస్యలపై కలెక్టర్ ని కూడా కలవటం జరిగిందని ఆయన తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు గిట్టుబాటు ధరలను కాలువల పూడికలు ఇవ్వాలి, కాలువల పూడికలు తీయాలి, వెంటనే కాలువ పూడికలు తీయాలి, సన్న కాలువ పూడికల ధర కల్పించాలి, మొత్తం కాలువలన్నీ కూడా పూడికలు ఇవ్వాలి. గతంలో రైతులకి గిట్టుబాటు ధర 23 పుట్టి కొనేవాళ్ళు, అటువంటిది ఈ మధ్య 16,000కి 15,000కి ధాన్యం కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా కాలువలు పూడికలు తీస్తామని చెప్పేసి మొత్తం కూడా ఉపాధ్యాయ పనుల్లో కాలువలు తీయకుండానే బిల్లులు చేసుకునేసి గత ప్రభుత్వంలో అదేవిధంగా చేసి మొత్తం కూడా కాలువ పూర్తి తీయకుండానే ఉన్నారు. అదేవిధంగా సోమశిల్ల కానించి మొత్తం కూడా కాలువలు పూడిపోయాయి. ఈ అన్ని విషయాల మీద 9వ తేదీ కలెక్టర్ గారికి మేము అర్జీ ఇచ్చాము. అర్జీ ఇచ్చిన తర్వాత మరుసటి రోజే ఆయన 10వ తేదీ మొత్తం కూడా ఇరిగేషన్ వాళ్ళని అదేవిధంగా మొత్తం అధికారులందరూ కూడా పిలిచి రైస్ మిల్లర్లని, ఓనర్లని, డలాలని, బయట రాష్ట్రాలను కూడా పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి పుట్టి ధాన్యం 19,000 రూపాయలు ఉంది, దానికన్నా అదనంగా ఒక 1,000 రూపాయలు పెట్టి 20,000కి కానీ 23,000 కొనాలి, కానీ దాన్ని తక్కువ కొంటే రైస్ మిల్ సీజ్ చేస్తా అని చెప్పేసి చెప్పారు కలెక్టర్ గారు. మొత్తం రైస్ మిల్లర్లని అందరినీ డలాలని పిలువపించాడు. బయట రాష్ట్రాలను కూడా పిలువనిపించి మీరు వరి ధాన్యం కొనండి, మీకు ఎవరన్నా అడ్డం వస్తే మాకు చెప్పండి, వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి బయట రాష్ట్రాల వాళ్ళకి భరోసా ఇచ్చారు. అదేవిధంగా రైస్ మిల్లర్ల మీద చర్య తీసుకుంటాం, సీజ్ చేస్తామని చెప్పారు. దళాల మీద క్రిమినల్ కేసు పెట్టి లోపల వేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులందరినీ కూడా ఇరిగేషన్ అధికారులు సన్న కాలువ కాడ నుంచి మొత్తం సోమశిల్ల కాడి నుంచి మొత్తం కూడా కాలువలన్నీ కూడా వెంటనే పూర్తి చేయాలి. పూర్తి చేయకుండా ఉంటే మనకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఎట్లా జరిగింది, తెలంగాణలో హైదరాబాద్లో ఎట్లా జరిగింది, అదేవిధంగా కేరళలో ఎట్లా జరిగింది, ఆ విధంగా జరగకుండా ముందుగానే మేము చర్య తీసుకుంటున్నాము. ఈ రైతు సంఘాలన్నీ గుర్తించి మా సమస్య తీసుకొచ్చిన దానికోసం వాళ్ళందరూ కూడా మంచి మనసుతో చేస్తున్నారు. కాబట్టి మీరు ఇరిగేషన్ అధికారులు మొత్తం కూడా కాలువలు పూడికలు తీసి ఎక్కడ అడ్డం ఉంటే అక్కడ పగలగొట్టమని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశం చేశారు. అందరూ చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళ అధికారులు మా కాడికి వచ్చేసి మేము చేసేసాం పనులు, మీరు నిలబడి ఫోటో తీసుకొని మేము పంపిస్తామని అంటే కాదు, కుదరదు, మొత్తం కాలువలు పరిశీలన చేయాలని చెప్పేసి మేము అని మొత్తం జిల్లా అంతా కూడా తిరుగుతున్నాము. కొంత మేరకే చేశారు, కానీ మొత్తం ఎక్కడ కాలువలు అక్కడనే అట్నే ఉన్నాయి. ఆ ప్రాంత పని కూడా పూర్తిగా మొదలు పెట్టలేదు, పూర్తి చేయలేదు. సోమశిల్ల ఎస్సీ గారు కూడా ఫోన్ చేసి పూర్తి అయినాయని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా పూర్తి కాలేదు. జిల్లా మొత్తం కూడా చిన్న కాలువ కానించి పెద్ద కాలువలు గుర్రపు రెక్కలు వచ్చేసి ఉన్నాయి, చెట్లు అడ్డం పడిపోయి. ఆ విధంగా రేపు వర్షాలు పడితే నీళ్లు పొల కాలువల ద్వారా పోనే పరిస్థితులు లేవు. అదేవిధంగా పంటలు సరిగ్గా పండేదానికోసం నీళ్లు పారేదానికి వసతులు లేవు. ఆ విధమైన ఇబ్బందులు మొత్తం మీద ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము జిల్లా అంతా తిరుగుకుంటూ ఈరోజు తోటపల్లిగూడూరు మండలం ఆఫీస్ కాడికి వచ్చాము. తోటపల్లిగూడూరు మండలం అంతా కూడా పరిశీలన చేశాము. ఎక్కడా కూడా కాలువలు పూడికి తీయలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండానే తక్కువ ధరకి ఇంకా కొనుగోలు చేసే పరిస్థితుల్లో ఈ దళారులు, ఈ రైస్ మిల్లర్లు పూనుకుంటున్నారు. వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని చెప్పేసి మేము కలెక్టర్ గారికి కూడా మళ్ళీ వినతి పత్రం ఇచ్చేదానికోసం కూడా మేము తయారు చేస్తున్నాము. ఆ విధంగా రైతుల్ని మోసం చేయడం మంచిది కాదు. రైతు పండించందే ప్రతి ధాన్యం కానీ ప్రతి ఒక్కటి కానీ కూరగాయలు కాడించి మొత్తం కూడా రైతులు పండిస్తేనే కలెక్టర్ గారు కానీ మన చిన్న జనాలు కానీ కడుపు కూడిన పరిస్థితులు ఉంటాయి. ఈరోజు రైతులు, కౌలు రైతులు అప్పుల బావిలో ఉన్నారు. కౌలు రైతులైతే వాళ్ళ భార్య చెవుల్లోయి, ముక్కల్లోయి, కాళ్ళల్లో మెట్టులతో కూడా అమ్ముకొని ఈరోజు పంట అమ్ముకునే దానికి పోతే నష్టాలు వస్తున్నాయి. అందుకోసం కౌలు రైతులకి వెంటనే
గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి రైతు భరోసా డబ్బులు ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ఎరువులు పురుగుల మందులు ఇచ్చి వాళ్ళని లోన్లు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు కాబట్టి ఈ కౌలు రైతుల్ని ఆదుకొని ఈ విధమైన సమస్యలు వెంటనే పరిష్కారం చేసడానికి ఉన్నత అధికారులందరూ కూడా చొరవ చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులని మేము కోరుతున్నాం. అదేవిధంగా దోపిడీ చేసే రైస్ మిల్లర్ని దళాల్ని వెంటనే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం.